హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూడ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీ అందరి ఫేవరెట్ సిరీస్ ఈ మొబైల్స్ని కొనకండి అనే వీడియోలో మనం ఏ మొబైల్ని కొనకూడదు అనే దాని గురించి అయితే మాట్లాడదాం. అయితే రానున్న రోజులలో మనకు మార్కెట్లో చాలా మొబైల్స్ రాబోతున్నాయి. ఇప్పటికే చాలా మొబైల్స్ మార్కెట్లో ఉన్నాయి. సో ఈ రెండిటి ఆధారంగా, అంటే రాబోతున్న మొబైల్స్ ఆధారంగా, ఆల్రెడీ ఉన్న మొబైల్స్ ఆధారంగా ఏ మొబైల్ని కొనకూడదు అనే దాని గురించి అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సో ఇలా మనం ఫస్ట్ కొనకూడని మొబైల్ రెడ్మీ నోట్ 12 ప్రో ప్లస్. యాక్చువల్లీ రెడ్మీ మొబైల్ గురించి మాట్లాడితే ఎస్పెషల్లీ వీళ్ళ ఈ నెంబర్ సిరీస్ ఉంటుంది చూసారు, నోట్ 12, నోట్ 11 ఇవి తీసుకొస్తారు సార్. దీనిలో అప్పట్లో చాలా మంచి మొబైల్స్ తక్కువ ప్రైజింగ్లో తీసుకొచ్చేవాళ్ళు. అంటే స్పెసిఫికేషన్స్ పరంగా బాగుండేవి, మొబైల్స్ కూడా బాగుండేవి. డిస్ప్లే పరంగా, కెమెరా పరంగా, బ్యాటరీ బ్యాకప్ పరంగా, అన్నిటి పరంగా మొబైల్స్ అనేవి డీసెంట్గా ఉండే. కాకపోతే ఈ మధ్య వాళ్ళు కొంచెం దారి తప్పారు. అందుకోసం వీళ్ళ సేల్స్ కూడా చూస్తే బాగా డౌన్ అయిపోయాయి. మొత్తానికి ఇప్పుడు మనం ఈ రెడ్మీ నోట్ 12 ప్రో ప్లస్ గురించి మాట్లాడినట్టయితే వీళ్ళు ఎక్కువగా హైప్ క్రియేట్ చేసింది ఎక్కడ అంటే 200 మెగాపిక్సెల్ దగ్గర. సో 200 మెగాపిక్సెల్ తోటి అట్లా వస్తాయి ఫోటోలు, ఇట్లా వస్తాయని చెప్పేసి మొబైల్ అయితే 30,000 ప్రైస్ సెగ్మెంట్లో మిడటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్ తోటి మార్కెట్లోకి లాంచ్ చేశారు. దీనికంటే తక్కువ వేరియంట్ అంటే రెడ్మీ నోట్ 12 ప్రో ఏదైతే ఉంటుందో దాన్ని అయితే నేను అన్బాక్సింగ్ చేశాను. సో మరి ఈ రెడ్మీ నోట్ 12 ప్రో ప్లస్ గురించి మాట్లాడినట్టయితే దీనిలో ఈ 200 మెగాపిక్సెల్ కెమెరా ఏదైతే ఉంటుందో ఇది నామ మాత్రమే, పేరుకు మాత్రమే 200 మెగాపిక్సెల్. కాకపోతే దీంతో ఫొటోస్ మనం క్యాప్చర్ చేసినప్పుడు ఆ ఫీల్ అనేది మనకు రాదు. దాంతోపాటు దీని డిస్ప్లే గురించి మాట్లాడినట్లయితే దీనిలో మనకు ఓవర్ షార్పనింగ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అవి ఉన్నాయి. దాంతోపాటే ఇక మనకు కుప్పలుగా ఈ బ్లోట్వేట్స్ ఏవైతే ఉంటాయో, బగ్స్ ఏవైతే ఉంటాయో అవైతే చూడడానికి కనిపిస్తాయి. కాబట్టి ప్రజెంట్ మనం ఈ రెడ్మీ నోట్ 12 ప్రో ప్లస్ ఏదైతే ఉంటుందో దాన్ని కొనుక్కోకపోవడమే బెస్ట్. అయితే నేను మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, మొబైల్లో ఈ మెగాపిక్సెల్ ఒక్కటే మ్యాటర్ కాదు. ఇప్పటికి కూడా నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు, అన్న దీనిలో 200 మెగాపిక్సెల్ కెమెరా ఉంది కొనుక్కోవచ్చా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అంటే మళ్ళీ చాలామంది ఓన్లీ ఆ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్నే వస్తారు, 200, 108. సో అది మ్యాటర్ కాదు. మొబైల్లో మనకు ఐఎస్పీస్ అనేవి బాగుండాలి. దానిలో ఉండే ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెసర్ కూడా ఆ కెమెరాని హ్యాండిల్ చేయగలిగితేనే మనకు ఈ ఫొటోస్ అనేవి, అవుట్పుట్స్ అనేవి చాలా బాగా వస్తాయి. కాబట్టి ప్రజెంట్ ఈ మిడటెక్ డైమెన్సిటీ 1080కి ప్లస్ ఈ 200 మెగాపిక్సెల్కి అంత దోస్తానం లేదు. కాబట్టి ఈ మొబైల్ని మనము మర్చిపోవడమే బెస్ట్. ఈ నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే రియల్మీ గురించి. రీసెంట్గా వీళ్ళు కూడా రెడ్మీ దారిలోనే వీళ్ళ 11 ప్రో ప్లస్ అని చెప్పేసి 2 మొబైల్స్ అయితే లాంచ్ చేసేసారు. ఆల్రెడీ అన్బాక్సింగ్ కూడా చేశాను, మీరు చూడొచ్చు. అన్బాక్సింగ్ చేసిన దగ్గర నుంచి ఇప్పటికే చాలా టైం గడిచిపోయింది. ఈ మొబైల్ కూడా నేను చాలా రోజుల నుంచి వాడుతున్నాను కాబట్టి మొబైల్ యొక్క లోటుపాట్లు అనేవి మొత్తం అర్థమైపోయాయి. మరి ఇందులో కూడా మనకు 200 మెగాపిక్సెల్ కెమెరా ఏదైతే ఉంటుందో అది పేరుకు మాత్రమే. మనం దీనిలో నుంచి అంటే 200 మెగాపిక్సెల్ అవుట్పుట్ని ఆశించడం మన బుద్ధి తక్కువ అని చెప్పేసుకోవచ్చు. దీనిలో మిడటెక్ డైమెన్సిటీ 780 ప్రాసెసర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో మరి ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే ఎస్పెషల్లీ యూఐలో మాత్రం చాలా ఎక్కువగా ల్యాగ్స్ ఉన్నాయి. అక్కడైతే వీళ్ళు చాలా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఇక బ్లోట్వేర్స్ గురించి మాట్లాడినట్టయితే తెప్పలుగా అయితే మనకు దీనిలో చూడడానికి కనిపిస్తాయి. దాంతోపాటు వలగల యాడ్స్ కూడా మళ్ళీ చూడడానికి కనిపిస్తున్నాయి. దీంతోపాటే రియల్మీ వాళ్ళు మన డేటాని కూడా తీసుకుంటున్నారని చెప్పేసి ఈ మధ్య ఒక ఇష్యూ కూడా రేజ్ అయింది. సో ఆ విషయం మనం పక్క పెట్టినట్టయితే కెమెరాస్ చాలా సూపర్గా క్యాప్చర్ చేస్తున్నాయంటే ఇక దాని ఇష్టం వచ్చినట్టు ఫొటోస్ని క్యాప్చర్ చేస్తున్నాయి. ఒక్కొక్క చోట మనకు లైటింగ్ అనేది ఎక్కువ వస్తుంది, రావాల్సిన చోట రావట్లేదు. దాంతోపాటు ఇక పోర్ట్రేట్ మోడ్ బేకార్గా ఉంది, వీడియోస్ కూడా అంత ప్రాపర్గా క్యాప్చర్ అవ్వట్లేదు. కెమెరా పరంగా చూసుకున్నట్టయితే చాలా ఇష్యూస్ ఉన్నాయి. వాటిని వీళ్ళు ఫిక్స్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే మొబైల్ యొక్క డిజైన్ బాగానే ఉంది. కాకపోతే ప్రజెంట్ 30,000 ప్రైస్ సెగ్మెంట్లో మనం ఈ రియల్మీ 11 ప్రో ప్లస్ మొబైల్ ఏదైతే ఉంటుందో దాన్ని కొనుక్కోకపోవడమే బెస్ట్. నెక్స్ట్ మనం కూడా మొబైల్ ఐఫోన్ 11. మీరు చాలామంది ఇది అడుగుతూ ఉంటారు. బయట ఎక్కడైనా కలిసిన వాళ్ళు కూడా నన్ను చాలామంది అడుగుతుంటారు, మా ఫ్రెండ్స్లలో, ఫ్యామిలీ మెంబర్స్లో 40,000కి ఐఫోన్ వస్తుంది కదా, దాన్ని కొనుక్కోవచ్చా అని చెప్పేసి. సో ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే 40,000 పెట్టిన తర్వాత దీనిలో మనకు దొరికేది ఏంటి? 720p డిస్ప్లే, ఐపీఎస్ ప్యానెల్. సో దీనికోసం మనం 40,000 ఖర్చు చేయడం అవసరమే లేదు. దాని తర్వాత దాని బెజిల్ చూసారా మీరు, ఇంత దొడ్డి బెజిల్స్ ఉంటాయి. సో ఈ కాలంలో ఆ మొబైల్ కొనుక్కోవడం 40,000 పెట్టి చాలా ఫూలిష్ డెసిషన్ అని చెప్పేసి నేను అనుకుంటూ ఉంటాను. మీకు ఒకవేళ ఐఫోనే కొనుక్కోవాలి అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, అక్కడ నేను చాలా రకాల డీల్స్ని పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఈ ఐఫోన్ 11 కొనుక్కునే బదులు ఐఫోన్ 12, ఐఫోన్ 13 లాంటి మొబైల్స్ అనేవి చాలా తక్కువ ధరకే దొరుకుతూ ఉంటాయి. ఇప్పుడు ఇది మనకు 40,000 పెట్టామా, సో ఇంకొక 4-5,000 లేకపోతే 8,000 ఎక్కువ పెట్టేస్తే మనకు ఐఫోన్ 12, 13 లాంటి మొబైల్ దొరుకుతాయి. సో మరి మీరు ఆ డీల్స్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. ఇవే కాకుండా అక్కడ వాచెస్, ఇయర్ ఫోన్స్, తర్వాత టీవీస్, ఏ డీల్స్ వచ్చినా సరే అక్కడ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు అక్కడ నుంచి తక్కువ ధరకైతే కొనుక్కోవచ్చు. దాంతోపాటే ఐఫోన్ 12 మినీ, తర్వాత దీనిలో మినీ సిరీస్ ఉంటుంది సరే, దాన్ని కొనుక్కోవచ్చా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో ఫ్రెండ్స్, ఆ మినీ సిరీస్ ఏదైతే ఉంటుందో దాన్ని మర్చిపోండి. యాక్చువల్లీ మొబైల్ అనేవి చూడడానికి ముద్దుగా ఉంటాయి, కాకపోతే బ్యాటరీ బ్యాకప్ అస్సలు రాదు.
దాని తర్వాత మనం దానిలో ఏదైనా వీడియోస్ చూసేటప్పుడు కూడా అంత మజా రాదు. ఓన్లీ లోగో కోసం మాత్రమే ఆ మొబైల్ని కొనుక్కోవడానికి పనిచేస్తాయి కాబట్టి ఆ మినీ సిరీస్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు మర్చిపోవడమే బెస్ట్. దాని తర్వాత ఐఫోన్ 11 గురించి చెప్పడం మర్చిపోయాను. దీనిలో 5G లేదు. ఈ మధ్యకాలంలో మన ఇండియాలో 5G వచ్చేసింది. 5G వచ్చిన తర్వాత కూడా 40,000 పెట్టి ఆ 4G మొబైల్ కొనుక్కోవడం ఏంటి అనేది నాకు ఇంకా అర్థం కాలేదు. చాలామంది కొనుక్కుంటున్నారు 40,000 కంటే తక్కువ దొరుకుతుంది కదా అని చెప్పేసి. ఆ మొబైల్ని స్కిప్ చేసేయండి, మీ డబ్బులను సేవ్ చేసుకోండి. నెక్స్ట్ కొనుక్కోవడానికి మొబైల్ IQ Neo 7. అదేంటి మొన్న కొనుక్కోమని చెప్పావు కదా అని చెప్పేసి మీలో చాలామంది అడగవచ్చు. కాకపోతే అప్పటికిప్పటికి మనకు IQ Neo 7 Pro రాబోతుంది. నేను చెప్పినప్పుడు IQ Neo 7 అనేది ఒక్కటే ఉండే మార్కెట్లో, ప్రో అనేది రాలేదు. కాకపోతే ఈ 4వ తారీఖు 7 Pro కూడా మార్కెట్లోకి వచ్చేస్తే ఆల్రెడీ నా దగ్గర వచ్చేస్తుంది. అన్బాక్సింగ్ కూడా నేను చేసి చూపిస్తాను నేను మీకు. ఆ మొబైల్ నా చేతిలోకి వచ్చిన తర్వాత నేను ఇటువంటి వీడియోని ఇంకోటి చేస్తాను, ఏ మొబైల్ని కొనాలి కొనొద్దు అని చెప్పేసి. దానిలో నేను మీకు క్లారిటీగా చెప్పిస్తాను దాన్ని వాడిన తర్వాత. సో అప్పుడు మీరు ఒక డెసిషన్ తీసుకోండి. ఇప్పుడే వెంటనే తొందరపడి ఆ మొబైల్ని అంటే IQ Neo 7ని కొనుక్కోకండి, IQ Neo 7 Proని కూడా కొనుక్కోకండి. కొన్ని రోజులు ఆగండి. ఇది కొనుక్కోవద్దు అని చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే MediaTek Dimensity 8200 ప్రాసెసర్ దీనిలో దొరికితే 7 Proలో మనకు స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్ దొరుకుతుంది. సో ఈ MediaTek Dimensity 8200 ప్రాసెసర్తో పోల్చుకున్నట్టయితే ఈ Gen 1 ప్రాసెసర్ అనేది చాలా రెట్లు బెస్ట్. మనం గేమింగ్ చేసుకోవడానికే కదా ఎస్పెషల్లీ IQ మొబైల్స్ని కొనుక్కుంటూ ఉంటాం కాబట్టి మీకు పర్ఫార్మెన్స్ పరంగా మంచి మొబైల్ కావాలి అనుకుంటే మాత్రం ఈ IQ Neo 7 Pro మొబైల్ కోసం అయితే మనం వెయిట్ చేయొచ్చు. మరి దానిలో హీటింగ్ ఇష్యూస్ ఉంటాయా, ఇంకా వేరే ఏమైనా ఇష్యూస్ ఉంటాయా అనేది అది లాంచ్ అయిన తర్వాత మనం వాడిన తర్వాత చెప్పొచ్చు. కానీ ప్రజెంట్ అయితే కొనుక్కోకండి. ఇప్పుడు ప్రజెంట్ Neo 7లో అల్ట్రా వైడ్ యాంగిల్ లేదు. మరి దానిలో అల్ట్రా వైడ్ యాంగిల్ ఉండే అవకాశం కూడా ఉంది కాబట్టి మరి అది ఏ ప్రైజింగ్లో లాంచ్ అవుద్ది అనేది చూసిన తర్వాత మరి మీరు IQ Neo 7 Pro కొనుక్కోవాలా, IQ Neo 7 కొనుక్కోవాలా అనేది డిసైడ్ చేయవచ్చు. నెక్స్ట్ కొనుక్కోవడానికి మొబైల్ నథింగ్ ఫోన్ 1. ఒక 3 వారాల క్రితం అనుకుంటా నథింగ్ ఫోన్ 1 కొనుక్కో అని చెప్పేసి నేను చెప్పాను. కాకపోతే అప్పటితో పోల్చుకున్నట్టయితే ఇప్పుడు మనకు ఈ నథింగ్ ఫోన్ 2 ఏదైతే ఉంటుందో త్వరలోనే మార్కెట్లోకి రాబోతుంది. సో 1 మంత్తో పోల్చుకున్నట్టయితే ఇప్పుడు మనకు ఆ టైం అనేది చాలా దగ్గరుంది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ నథింగ్ ఫోన్ 1 కొనుక్కోకండి. నథింగ్ ఫోన్ 2 కోసం వెయిట్ చేయండి. దీనిలో మనకు స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్ తోటి సేమ్ మనకు నథింగ్ ఫోన్ 1 లాంటి డిజైన్ తోటి ఈ మొబైల్ని కూడా తీసుకొని రాబోతున్నారు. కాకపోతే బ్యాక్ సైడ్ మరి మనకు ఒక అలర్ట్ స్లైడర్ లాంటి బటన్ అయితే వీళ్ళు టీచ్ చేస్తున్నారు. సో మరి అది వీళ్ళు తీసుకొస్తారా రారా అనేది మొబైల్ అనేది లాంచ్ అయిన తర్వాత తెలుస్తుంది. ఆల్రెడీ నా దగ్గర కూడా వచ్చేస్తుంది. నేను దాన్ని వాడిన తర్వాత మీకు మొత్తం ఒక క్లారిటీ చెప్తాను. సో మరి ఈ నథింగ్ ఫోన్ 1 గురించి మాట్లాడినట్టయితే నేను మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. వీళ్ళు లాంచ్ అయినప్పటి నుంచి పోల్చుకున్నట్టయితే అన్నిటి పరంగా ఇంప్రూవ్ అవ్వకుంటూ వచ్చారు. అది మనకు సాఫ్ట్వేర్ ఇష్యూస్ పరంగా చూసుకున్నా బగ్స్ని ఫిక్స్ చేసేస్తారు. దాని తర్వాత కెమెరా పరంగా చూసుకున్నా సరే వీళ్ళు చాలా ఇంప్రూవ్ అయ్యారు. సో మరి ఇప్పుడు ఈ నథింగ్ ఫోన్ 2 విషయంలో కూడా అదే జరుగుద్దని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంటే చాలా ఇంప్రూవ్మెంట్స్ తోటి వీళ్ళు పాత తరంలో చేసిన తప్పులు ఈసారి చేయకుండా ఈ మొబైల్ని తీసుకొస్తారు కావచ్చు. మరి స్నాప్డ్రాగన్ 778G గురించి మాట్లాడినట్టయితే మరి అంత పవర్ఫుల్ ప్రాసెసర్ ఏం కాదు. కాకపోతే ఇప్పుడు ఈ నథింగ్ ఫోన్ 2 గురించి మాట్లాడితే స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్ని వాడుతున్నారు కాబట్టి చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ కాబట్టి ఎస్పెషల్లీ మరి ఇది ఏ ప్రైస్ సెగ్మెంట్లో తీసుకొస్తారో చూడాలి. సో మరి ఆ ప్రైస్ సెగ్మెంట్ ప్రకారం ఈ మొబైల్ని కొనొచ్చా లేదా అనేది అయితే చూడవచ్చు. కాకపోతే ప్రజెంట్ మాత్రం ఈ నథింగ్ ఫోన్ 1 అయితే మీరు కొనుక్కోకండి. అయితే నథింగ్ ఫోన్ 1లో అన్ని మంచిగా కాకుండా ఒక లోపం కూడా ఉంది. అదేంటి అంటే అవుట్డోర్ విజిబిలిటీ. జనరల్గా ఈ మొబైల్ని మనం అవుట్డోర్లో తీసుకెళ్ళినప్పుడు మనకు కళ్ళకు అంత ప్రాపర్గా అందులో ఉండే టెక్స్ట్ అనేది కనిపించదు. సో అదొకటి మనం గమనించాల్సిన విషయం అయితే ఉంటుంది. సో దాని కారణంగా ప్లస్ నథింగ్ ఫోన్ 2 కూడా రాబోతుంది కాబట్టి దానికోసం కూడా ప్రజెంట్ ఈ మొబైల్ని కొనుక్కోకండి. ఇక దీంతో పాటు మీలో చాలామంది అప్కమింగ్ మొబైల్స్ వీడియోస్ చేయమంటున్నారు. అంటే రాను రోజులలో ఏ మొబైల్స్ రాబోతున్నాయి అనేది దానికోసం నేను రేపు ఎల్లుండి ఒక వీడియో కూడా పోస్ట్ చేస్తాను. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. యాక్చువల్లీ ఇటువంటి వీడియోస్ చేసినప్పుడు బ్రాండ్స్కి కోపం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు మనకు మొబైల్ రివ్యూ యూనిట్స్ పంపించిన తర్వాత వాళ్ళ మొబైల్ని మనం బాగాలేదంటే వాళ్ళు మనకు రివ్యూ యూనిట్లు పంపించరు. సో మరి ఇది రిస్క్తో కూడుకున్న వ్యవహారం కాబట్టి ఇటువంటి వీడియోస్ అనేవి నేను కూడా మీ ముందుకు నిర్మోహమాటంగా నిస్సంకోచంగా నిర్భయంగా తీసుకొని రావాలి అంటే ఈ వీడియోని సాధ్యమైనంత వరకు షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.